జీవితంలో అనేక ద్వారాలు, తలుపులు, డోర్స్ అనేవి క్లోజ్ చేయబడి ఉన్నాయి. దేవుడు ఈ రోజున నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీ ఎదుట మూయబడిన ద్వారాలను నీ కొరకు నేను తెరవబోతున్నాను. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతా ఉన్నాడు. మూయబడిన ద్వారాలను దేవుడు నీ కొరకు తెరవబోతా ఉన్నాడు. ఇంతవరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఎందుకనగా సాతాను నీ ఎదుట ద్వారాలను మూసేశాడు. ఆ ద్వారాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి కనుక ఏమాత్రము కూడా అవి తెరుచుకోలేకపోవడం మూలన ఇత్తడి తలుపులు, ఇనుప గడియలతో బంధింపబడి ఉన్న నీకు దేవుడు చెబుతున్న మాట, నీ ఎదుట నేను తలుపులు తెరవబోతూ ఉన్నాను అనగా ఇక నుండి దేవుడు నీకు అనేకమైన అవకాశాలు వచ్చినట్లుగా చేయబోతా ఉన్నాడు. సో మూయబడిన ద్వారాలేంటి, దేవుడు ఎలాగ నీ ఎదుట తలుపులు తెరుస్తాడు అనేది ఒక వీడియోలో నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. ఈ సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించినట్లయితే దేవుడు మీకు అనేకమైన విషయాలు తెలియపరిచి మీ జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మూయబడిన ద్వారాలను యేసయ్య మీ కొరకు తెరవబోతా ఉన్నాడు. ఉద్యోగంలో మూయబడిన ద్వారం దేవుడు తెరిస్తే ఆ ఉద్యోగం మీకు వస్తుంది. వివాహ విషయంలో సాతానుడు మీ ఎదుట మూసిన ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. సంతానం రాకుండా సాతానుడు ద్వారాలు మూసేశాడు, ఆ ద్వారాలను దేవుడు తెరవబోతా ఉన్నాడు. అప్పులు పోకోకుండా ఫైనాన్షియల్గా గ్రోత్ లేకుండా సాతానుడు నీ ఎదుట తలుపు వేశాడు, దేవుడు ఆ తలుపులు తెరవబోతా ఉన్నాడు. ధనం అనే తలుపులను దేవుడు తెరవబోతున్నాడు. అవకాశాలనే తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. అలాగనే నూతన మార్గాలను దేవుడు నీ కొరకు తెరవబోతా ఉన్నాడు. సో ఈ యొక్క వీడియో నీ కోసమే. కాబట్టి ఎలాంటి తలుపులను దేవుడు తెరిచి మూయబడిన ద్వారాలు దేవుడు ఎలా మీకు తెరుస్తాడో ఈ 5 వాక్యాల ద్వారా నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. సో వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్లో యేసయ్య నా ఎదుట తలుపులు తెరిచాడు, యేసయ్య నా ఎదుట తలుపులు తెరిచాడని రాయండి. అలాగనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోనండి. సో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నీ కొరకు తలుపులు తెరిచాడు. ప్రకటన గ్రంథం 3:8 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు. సాతాను నీ ఎదుట మూసి ఉంచిన తలుపులను దేవుడు తెరిచాడు. ఇక దానిని ఎవడను కూడా వేయనేరడు. నీ ఎదుట తెరవబడిన తలుపులు ఇక ఎవ్వరు కూడా క్లోజ్ చేయలేరు. అనగా దేవుడు ఇంతవరకు నువ్వు బంధింపబడి బంధకాల్లో ఉన్నావు, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీ ఎదుట దేవుడు తలుపు తీశాడు. అనగా చెరసాల బంధకాల్లో ఉన్నావు, సాతానుడు నిన్ను బంధించేశాడు. బంధించి నీ ఎదుట తలుపులను వేసేశాడు సాతానుడు. వాటిని దేవుడు తెరిచి నిన్ను దేవుడు స్వేచ్ఛగా ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అనగా ఒక పక్షి బంగారపు పంజరంలో బంధింపబడి ఉన్నంతసేపు అది స్వేచ్ఛ లేకుండా ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే ఎప్పుడైతే ఆ బంగారు పంజరంలో నుండి అది బయటకు వస్తుందో, దాని ఎదుట తలుపు డోర్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేయబడి అది బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఈ రోజున నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. సాతానుడు నిన్ను బంధించాడు ఒక తలుపు వేసి. ఈ రోజున దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, ఆ తలుపులను నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇక మరి ఎవరు కూడా దాన్ని వేయలేరు, ఇక మరలా నువ్వు బంధింపబడలేవని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది. అలాగే 2వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నీ ఎదుట వేయబడిన తలుపులను దేవుడు పగలగొడుతున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవుడు చెప్తున్నాడు, నీకు ముందుగా దేవుడు వెళ్తూ మెట్టగానున్న అంటే నీ ఎదుట ఉన్న ఆ మార్గం సరళంగా లేదు, అనగా సాఫ్ట్గా లేదు, సరళంగా లేదు, చాలా భయంకరంగా ఉంది. దేవుడు దాన్ని సరళం చేసి మరి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టబోతా ఉన్నాడు. ఈ ఇత్తడి తలుపులను, ఇనప గడియలను సాతానుడు వేసి నిన్ను బిగించేశాడు. అందుకనే ఈ రోజున నీవు బంధింపబడి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు. మరి ఫైనాన్షియల్గా కూడా చాలా దిగజారిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి అంటే, ఆ తలుపులను పగలగొట్టి అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను.
సో అంధకార స్థలం, డార్క్‌నెస్ ప్లేస్‌లో ఉంచబడిన నిధులు, ఆ సీక్రెట్ ప్లేస్‌లో ఉంచబడిన మనీ అనేది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయి, ఫైనాన్షియల్‌గా నువ్వు బ్లెస్ చేయబడి, నీ అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ నీ జీవితంలో నుండి తొలగిపోతాయి. అలాగ దేవుని ఎదుట తలుపులను తెరిచి ఉంచి ఉన్నాడు. అలాగనే యెషయా గ్రంథం 45:1 కూడా ధ్యానం చేసుకుందాం. 45 అధ్యాయం 1 వచనం. అతని పక్షిన జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. చూడండి, ద్వారాలు నీ ఎదుట వేయబడకుండా నీ కొరకు దేవుడు డోర్స్ ఓపెన్ చేసి ఉంచి ఉన్నాడు. అలాగా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి? నీ కుడి చేయిని దేవుడు పట్టుకున్నాడు. ద్వారాలు వేయబడకుండా తలుపులను నీ ఎదుట దేవుడు తీసి ఉంచి ఉన్నాడు. అవకాశాలనే తలుపులను దేవుడు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాడు. కాబట్టి అనేక ప్రాంతాల నుండి నీకు ఇంటర్వ్యూస్ వస్తాయి, ఉద్యోగం వస్తుంది. అలాగనే అనేక శుభవార్తలు నువ్వు వింటావు. అనేక ద్వేషాలు వెళ్ళడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క మెట్టగనున్న స్థలాలన్నీ సరళం చేసి, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టి దేవుడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మొరుగైన ధనాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. అలాగనే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 26వ వచనం కూడా ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అరిగెను, అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. సో మధ్యరాత్రి వేళ అనగా మిడ్ నైట్న వీళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అందుకనే మీరేం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, కీర్తనలు పాడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎదుట వేయబడిన తలుపులన్నీ ఒక్కసారిగా తెరుచుకొని నీ బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి. సో ఇంతవరకు నీ ఎదుట సాతానుడు వేసిన తలుపులన్నీ కూడా ఒక డోర్ వేసి నిన్ను క్లోజ్ చేసి అందులో పెట్టేశాడు సాతానుడు. అలాగనే నిన్ను సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే నీకు ఎలాంటి అవకాశాలు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా నీ ఎదుట తలుపులను సాతానుడు వేసి బిగించాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ తలుపులన్నీ తెరుచుకునేలాగా దేవుడు చేస్తున్నాడు. నీ బిడ్డలను బానిసలుగా చేసి పాపమనే బంధకాల్లో వేసి వాళ్ళను బంధించాడు. అలాగే నీ కుటుంబాన్ని సాతానుడు బంధించాడు, నిన్ను బంధించాడు. సో ఆ తలుపులన్నీ తెరుచుకొని ఆ బంధకాలు ఊడిపోవాలంటే నీవు పాటలు పాడుతూ రాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ఎదుట తలుపులన్నీ తెరవబడి బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. అలాగనే లాస్ట్గా యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం కూడా ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతను భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. చూడండి, దేవునితో చెప్తున్న మాట. దేవుడు ఒక్కసారి నీ ఎదుట తలుపులను తీస్తే దాన్ని ఎవరు కూడా మరలా క్లోజ్ చేయలేరు. ఒకవేళ దేవుడే క్లోజ్ చేస్తే దాన్ని ఎవరు తీయలేరు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే క్లోజ్ చేయాలో దాన్ని క్లోజ్ చేసి, దేన్నైతే ఓపెన్ చేయాలో దేవుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. నీకోసం దేవుడు ఆకాశ ద్వారాలను తెరుస్తున్నాడు. ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత దీవెనలు నీ మీద దేవుడు కురిపించబోతా ఉన్నాడు. సో ఆయన బిగబడితే అది ఎవరి వల్ల కాదు, ఆయన ఓపెన్ చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నావు, సంతానం కావాలని, సంతానం నీకు దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఎంతో కాలం నుండి ఉద్యోగం కావాల్సిన ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతో కాలం నుండి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చేస్తున్నావు, అవకాశాలన్నీ దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభువు చెబుతున్న మాట ఏంటి అంటే నీ ఎదుట నేను తలుపులు తెరిచాను, మూయబడిన ద్వారాలను నేను నీకోసం తెరిచాను. సో ఈ యొక్క 5 వాక్యాలు రాసుకొని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. సో అలాగనే మీకేమైనా శ్రోతలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేసి తెలియపరచండి, ఫోన్ కాల్స్కి. సో ఈ 2 నెంబర్లకి ఫోన్ కాల్ చేయండి, వాట్సాప్ నెంబర్ ఇది. కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే షేర్ చేయండి, లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కామెంట్స్లో యేసయ్య నా కోసం ద్వారాలు తెరిచాడు, అనగా యేసయ్య నా కోసము తలుపులు తెరిచాడని రాయండి. మీకోసం ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ బిడ్డల ఎదుట మూయబడిన ద్వారాలను తెరిచి ఆశీర్వదించి దీవించి వర్ధల చేసి నీ మహిమతో నింపి బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.